నమస్తే, నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేగవంతంగా మలుపులు, కామెంట్సు, ప్రతి కామెంట్సు కొద్దిగా వేగం పెంచి వేడి పెంచుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో గడిచిన ఒక్కరోజు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీలో ఈ బనకచర్ల విషయం మీద ఒక మీటింగ్ పెట్టుకొని సిఆర్ పాటిల్ మంత్రి గారి నేతృత్వంలో ఆ తర్వాత చిట్చాట్లో మాట్లాడుతూ రకరకాల అంశాలని ప్రస్తావించారు. వాటి మీద ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా వేడిగాల్పులు వీస్తూ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఏంటి, అందులో నిజాలెంత అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ బోత్ ద తెలుగు స్టేట్స్. చివరి వరకు చూస్తే మీకు విషయం అర్థమవుద్ది. చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కామెంట్ కాబట్టి కొంత వేడెక్కింది. ఏం కామెంట్ చేశారు ఆయన? కామెంట్ నెంబర్ 1, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్ధరాత్రి పూట ఎందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన లోకేష్ గారిని కలిశారు? డిన్నర్ మీట్ ఏం చర్చించారు అనేది తీవ్రంగా ఆయన ప్రజల్లోకి వదిలారు. ఈ మాట అనటానికి ముందు సామా రామ్మోహన్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహుశా అయి ఉండొచ్చు. ఆయన కొద్ది కాలం ముందు ఇదే మాట, తెలంగాణకు చెందిన కేటీఆర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రివర్యులు లోకేష్ గారిని అర్ధరాత్రి ఎందుకు కలిశాడు హోటల్లో అని ఆయన మాట్లాడాడు. సరే, ఆయన మాటలు అంత ప్రభావం చూపలేదు, కానీ స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ మాట మాట్లాడటంతో వాతావరణం వేడెక్కింది. ఎందుకు కేటీఆర్ గారు లోకేష్ గారిని హోటల్లో డిన్నర్ మీట్లో కలిశారో, ఇందులో వాస్తవం ఎంత? కేటీఆర్ గారికి కానీ లోకేష్ బాబు తెలంగాణకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ యాక్టివ్గా లేదు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉంది. సో ఇప్పుడు ఏ టాపిక్ మీద లోకేష్ బాబు కేటీఆర్తో కలవాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది? ఎక్కడ కూడా ఈ రెండు పార్టీలకి ఒక భావ సారూప్యత ఉన్న పార్టీలు కాదు. ఒకవేళ కలిస్తే గెలిస్తే లోకేష్ సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన లోకేష్ బాబు బీజేపీకి సంబంధించిన వాళ్ళని కలిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం కాబట్టి. మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్గా కామెంట్స్ చేసిన సందర్భం, మరీ ముఖ్యంగా ఇంకా చెప్పవలసి వస్తే బీఆర్ఎస్ పార్టీ జగన్ రెడ్డి గారికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోస్తీ ఉంది, అంతే తప్ప టీడీపీకి లేదు కాదు, ఇంకా అదర్ సైడ్ ఇంకా రివర్స్ ఉంది. మరి అటువంటప్పుడు కేటీఆర్ లోకేష్ని ఎందుకు కలవాల్సి వచ్చింది? నెంబర్ 1. అర్ధరాత్రి ఎందుకు కలవాలి? నెంబర్ 2. నెంబర్ 3, రహస్యంగా డిన్నర్ మీట్ ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. గతంలో 2024 ఎలక్షన్కి ముందు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆ రెండు తెలుగు రాష్ట్రాలు ఉధృతంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం రూపంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐటీ ఎంప్లాయీస్ అంతా కార్యసాధన చేసి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచి గోల రచ్చగా చేసినప్పుడు కేటీఆర్ గారు ఒక ఇబ్బందికరమైన కామెంట్ చేశారు. మీరు వెళ్ళి ఆంధ్రాలో లొల్లి పెట్టండి, ఇక్కడ పెట్టొద్దని. అంటే ఆ విధమైన ఇబ్బందికరమైన కామెంట్ చేయటం వల్ల ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం మరీ ముఖ్యంగా ఈ ట్విన్ సిటీస్లో తగ్గినాయి. దాని ఇంపాక్ట్ అయితే ఉంది. అటువంటి కామెంట్స్, అటువంటి భావ వ్యతిరేక స్వభావం కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ టీడీపీకి సంబంధించిన లోకేష్ గారితో కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ఈ కామెంట్ చేశాడా? ఒకవేళ కలిస్తే ఎందుకు కలవాల్సి వచ్చింది? 1, జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ మృతి చెందటం వల్ల రాబోయే బై ఎలక్షన్స్లో ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వమని లోకేష్ గారిని కేటీఆర్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ ఇఫ్ దట్ ఈజ్ సో, మరి ఈ టీడీపీకి చెందిన లోకేష్ ఒకవేళ మద్దతు ఇస్తే బీజేపీకి ఇస్తాడు, కానీ బీఆర్ఎస్కి ఎలా మద్దతు ఇస్తాడు అనేది మొదటి అంశం. 2 అంశం, మరి కుటుంబ సభ్యుల్లో గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా సీట్ ఇచ్చే అవకాశం ఉందా?
మరి గతంలో కొన్ని సందర్భాల్లో ఇట్లా చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులకు గనక సీట్ ఇస్తే సపోర్ట్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. మరి ఈ విషయంలో గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి ఇస్తే టీడీపీ సపోర్ట్ చేస్తుందా? మూడో అంశం, టీడీపీ అనేది తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో ఫోకసే పెట్టలేదు. అటువంటప్పుడు ఎందుకు మరి కేటీఆర్ కలవాల్సిన అవసరం వచ్చింది? అవకాశమే లేదు. మరి కేటీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా కాంట్రాక్ట్స్ ఉన్నాయా? అమరావతి ప్రాంతంలో లేనే లేవు. ఉంటే బయటకు వస్తుంది. కాంట్రాక్ట్స్ లేవు, కనెక్షన్ లేదు, భావస్వరూప్యత ఉన్న పార్టీలు కాదు, ఇద్దరికి సఖ్యత లేదు. అయినప్పటికీ కలిశారు అన్న రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ రాజకీయ లబ్ధి కోసం చేశారు తప్ప వేరే వాళ్ళిద్దరు కలవటానికి అవకాశం ఎంతమాత్రం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ పరంగా ఖండించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు టీవీ శాటిలైట్ ఛానల్స్లో కలిసే అవకాశం లేదు, కలవలేదు, ఇది కరెక్ట్ కాదు, నిజమైన వార్త కాదు అని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ని కొద్దిగా టార్గెట్ చేయటం కోసం ఇటువంటి కామెంట్ చేసి ఉండవచ్చును అన్న మాట వస్తూ ఉంది. ఇంకొక కామెంట్ పనిలో పనిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం కామెంట్ చేశారంటే, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, వాళ్ళ ఫ్రెండు ఒక అతను కేదార్ అనే ఒక అతను డ్రగ్స్ బానిసై దుబాయ్లో చనిపోయాడు, అటువంటి డ్రగ్స్ బ్యాచ్ అది అని కూడా దురుసుగా కామెంట్ చేశాడు. సో ఆ కామెంట్ ఒకటి, కేటీఆర్ లోకేష్ బాబుని ఇట్లా కలవటం ఏంటన్న కామెంట్ ఒకటి. ఈ విధమైన అంశాల మీద బనకచెర్ల రచ్చ ఒక పక్కన జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ విధమైన కామెంట్స్ కేవలం రాజకీయంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్గా మనం చూడవలసిన అవసరం ఉంది తప్ప వాస్తవంగా వీళ్ళిద్దరు కలిసే అవకాశం చర్చించుకోవాల్సిన అంశం కానీ ఏ విధంగా చూసినా ఏ కోణంలో చూసినా మనకైతే కనిపించట్లేదు. అలా జరిగి ఉండకపోవచ్చు అన్న భావం అయితే ఈ టోటల్గా ఈ రాజకీయపరమైన అవుట్లైన్ చూసినట్టయితే మనకు అనిపిస్తూ ఉంది. సో రాజకీయ లబ్ధి కోసం చేసిన కామెంట్స్ అన్నిటినీ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాన్ని బట్టి రాజకీయ ప్రలోభాల కోసం, రాజకీయంగా లబ్ధి పొందటం కోసం చేసే స్టేట్మెంట్గానే దీన్ని చూడవలసిన అవసరం ఉంది. అంతకు తప్ప వేరే ఏ రీజన్ కూడా మనకి కనిపించట్లేదు వీళ్ళిద్దరు కలిశారన్న విషయం. ఏదేమైనా ఆ పార్టీలకు వదిలేద్దాం ఈ కామెంట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.